Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovvur. I am Thompson, lecturer in commerce. Subject is marketing of financial services. Group is 3rd BCom General. Semester is 6th semester. Today's our topic is investment services. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే పెట్టుబడి సేవలు ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ అంటే డిఫరెంట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ద్వారా పర్సన్స్కి ఆర్గనైజేషన్స్కి ఆఫర్ చేయబడే ఫైనాన్షియల్ సర్వీసెస్. అంటే డిఫరెంట్ పర్సన్స్కి లేదా ఆర్గనైజేషన్స్కి వాటి యొక్క ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రొవైడ్ చేయబడే సర్వీసెస్నే ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ అంటారు. అంటే వ్యక్తులు లేదా సంస్థలకు వారి యొక్క పెట్టుబడి లక్ష్యాలను సాధించడానికి గాను ఆర్థిక సంస్థల ద్వారా అందించబడే సేవలనే పెట్టుబడి సేవలు అంటారు. అంటే మార్కెట్లో అనేక రకాలైన వ్యక్తులు ఉన్నారు, అనేక రకాలైన సంస్థలు ఉన్నాయి. ఈ విధంగా మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులకు, సంస్థలకు వారి యొక్క ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి గాను అవసరమైన ఆర్థిక సౌకర్యాలను కల్పించడాన్నే పెట్టుబడి సేవలు అని అంటారు, ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ అంటారు. ఈ విధంగా అనేక రకాలైన వ్యక్తులకు, అనేక రకాలైన సంస్థలకు వాటి యొక్క ఆర్థిక లక్ష్యాల సాధనలో వారికి అనేక ఆర్థిక సౌకర్యాలు కల్పించినట్లయితే దానినే ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, పెట్టుబడి సేవలు అని అంటారు. ఎవరైనా ఒక పర్సన్ లేదైనా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ వాటి యొక్క ఆబ్జెక్ట్ని అచీవ్ చేయడానికి ముందు వాళ్ళకి ఇనీషియల్గా క్యాపిటల్ అమౌంట్ అనేది కావాలి. జనరల్గా ఒక బిజినెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఆ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి ఇనీషియల్గా కొంత క్యాపిటల్ అనేది అవసరమవుతుంది. ఇనీషియల్గా అవసరమైన క్యాపిటల్ అనేది వారికి లభించిన తర్వాత మాత్రమే బిజినెస్ని స్టార్ట్ చేసి బిజినెస్ యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేసి బిజినెస్లో అనుకున్న ఆబ్జెక్ట్ని అచీవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నా వారి యొక్క ఆబ్జెక్ట్ని అచీవ్ చేయడానికి గాను ముందుగా వాళ్ళకి కావాల్సింది ఇనీషియల్ క్యాపిటల్. వారికి అవసరమైన ఆ ఇనీషియల్ క్యాపిటల్ని లేదా ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని ప్రొవైడ్ చేయడాన్నే ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ అని అంటారు. సో ఈ విధంగా ఏ బిజినెస్ ఆర్గనైజేషన్స్ లేదా కంపెనీస్కి అయితే ఇనీషియల్ క్యాపిటల్ అమౌంట్ అవసరమవుతుందో లేదా ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరమవుతుందో అటువంటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఫైనాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడాన్నే ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ అని పిలుస్తారు, పెట్టుబడి సేవలని పిలుస్తారు. రైట్. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ గురించి మనం తెలుసుకుంటాం. అంటే వివిధ రకాలైన వ్యాపార సంస్థలకు అందించే వివిధ రకాలైన పెట్టుబడి సేవల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఈ పెట్టుబడి సేవలు అంటే అర్థం ఏంటంటే వివిధ రకాలైన వ్యాపార సంస్థలకు లేదా కంపెనీలకు వాటి యొక్క ప్రాథమిక మూలధన అవసరాలు లేదా ప్రాథమిక పెట్టుబడి అవసరాలు తీర్చడానికి అవసరమయ్యే ఆర్థిక సౌకర్యాలనే పెట్టుబడి సేవలు అని పిలుస్తారు. కొన్ని రకాలైన వ్యాపార సంస్థలు లేదా కంపెనీలు ప్రారంభించడానికి వారికి అవసరమైన ప్రాథమిక మూలధన అవసరాలను లేదా ప్రాథమిక పెట్టుబడి అవసరాలనే పెట్టుబడి సేవలుగా పిలవడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్లో ఫస్ట్ టైప్ ఏంటంటే ఎక్విప్మెంట్ లీజింగ్ ఆర్ లీజ్ ఫైనాన్సింగ్. దీని తెలుగులో కౌలు విత్తము అని పిలుస్తారు. కౌలు విత్తము అంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్కి లేదా ప్లాంట్స్కి లేదా డిఫరెంట్ ఇండస్ట్రీస్కి అవసరమైన ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ని ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంకి లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్
ఏవైతే లీజ్కి ఇస్తారో ఆ విధంగా లీజ్కి ఇచ్చిన ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్కి సంబంధించి కొంత కన్సిడరేషన్ని రిసీవ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కొంత నిర్ణీత కాలానికి లోబడి పారిశ్రామిక సంస్థలకు అవసరమైన పారిశ్రామిక సామాగ్రిని లీజు ప్రాతిపదికన వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎంత నిర్ణీత కాలానికైతే లీజు ప్రాతిపదికన పారిశ్రామిక సామాగ్రిని ఇవ్వడం జరిగిందో ఆ నిర్ణీత కాలం పూర్తయిన తరువాత తిరిగి ఆ పారిశ్రామిక సామాగ్రిని సంబంధిత ప్లాంట్ లేదా ఇండస్ట్రీకి తిరిగి వాపస్ అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఎంత కాలానికైతే పారిశ్రామిక సామాగ్రిని వినియోగించడం జరిగిందో అంత కాలానికి గాను కౌలు ప్రాతిపదికన ఈ వ్యవహారం జరిగింది కాబట్టి కొంత ప్రతిఫలాన్ని వసూలు చేయడం జరుగుతుంది. కొంత విలువను లేదా ధరను విధించి ఆ విలువను వసూలు చేయడం జరుగుతుంది. దాన్నే కౌలు విత్తము అని అంటారు. కౌలు విత్తము అని అంటారు. ఈ విధంగా వివిధ రకాలైన పారిశ్రామిక సంస్థలకు అవసరమైన పారిశ్రామిక సామాగ్రిని కొనుగోలు చేస్తే అది చాలా పెట్టుబడి మొత్తం అవుతుంది కాబట్టి అంత పెట్టుబడి మొత్తం వారు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పారిశ్రామిక సంస్థలకు అవసరమైన పారిశ్రామిక సామాగ్రిని కౌలు ప్రాతిపదికన వాళ్ళకి కొంత నిర్ణీత కాల పరిమితికి ఇవ్వడం జరుగుతుంది. ఆ నిర్ణీత కాల పరిమితికి గాను కౌలు ప్రాతిపదికన వ్యవహారం జరిగింది కాబట్టి కొంత రుసుమును విధించి ఆ కొంత మొత్తాన్ని వసూలు చేయడం జరుగుతుంది. దాన్నే లీజ్ ఫైనాన్స్, కౌలు విత్తము అని పిలుస్తారు. సెకండ్ టైప్ ఏంటంటే హైర్ పర్చేస్, అద్దె కొనుగోలు విత్తము అంటారు తెలుగులో. అద్దె కొనుగోలు విత్తము అంటే వస్తువుల్ని అమ్మకందారు నుండి కొనుగోలుదారు కొనుగోలు చేసిన తరువాత కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన విలువ లేదా ధరను కొనుగోలుదారుడు అమ్మకందారునికి కొన్ని నిర్ణీత వాయిదాల ప్రాతిపదికన చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్ని నిర్ణీత వాయిదాలైతే నియమించడం జరిగిందో అన్ని వాయిదాలు పూర్తయిన తరువాత మాత్రమే వస్తువులపై హక్కు అనేది అమ్మకందారు నుండి కొనుగోలుదారునికి బదిలీ అవుతుంది. దీన్నే అద్దె కొనుగోలు విత్తము అని అంటారు. హైర్ పర్చేస్ సిస్టమ్ అంటే గూడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్ ఏవైనా స్పెసిఫిక్ గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు ఆ పర్చేజ్ చేసిన గూడ్స్కి సంబంధించిన అమౌంట్ లేదా వాల్యూని బయ్యర్ సెల్లర్కి కొన్ని ఇన్స్టాల్మెంట్స్ బేసిస్ ప్రకారం పే చేయడం జరుగుతుంది. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందో అన్ని ఇన్స్టాల్మెంట్స్ కంప్లీట్గా పే చేసిన తర్వాత మాత్రమే గూడ్స్కి సంబంధించిన ప్రాపర్టీ రైట్ అనేది సెల్లర్ నుంచి బయ్యర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే హైర్ పర్చేస్ సిస్టమ్ లేదా హైర్ పర్చేస్, తెలుగులో దీన్ని అద్దె కొనుగోలు విత్తము అని అంటారు. రైట్. థర్డ్ పాయింట్ బిల్ డిస్కౌంటింగ్. బిల్ డిస్కౌంటింగ్ అంటే సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్ ఏదైనా పర్చేజ్ చేసిన తర్వాత తాను పర్చేజ్ చేసిన దానికి సంబంధించిన వాల్యూని స్పెసిఫై చేస్తూ బయ్యర్ బ్యాంకులో ఒక బిల్ని డ్రా చేయడం జరుగుతుంది. ఆ విధంగా బ్యాంకు పేరుతో బయ్యర్ ఒక బిల్ని ప్రిపేర్ చేసి ఆ బిల్ని సెల్లర్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సెల్లర్ ఆ బిల్ని రిసీవ్ చేసి ఎంతైతే గూడ్స్ని సేల్ చేయడం జరిగిందో ఆ సేల్ చేసిన గూడ్స్కి సంబంధించిన వాల్యూని స్పెసిఫై చేస్తూ ఉన్నటువంటి బిల్ని ఆ సెల్లర్ బ్యాంకులో సబ్మిట్ చేసినప్పుడు బ్యాంకు కొంత మినిమం అమౌంట్ని డిస్కౌంట్గా లేదా కమిషన్గా తీసుకుని రిమైనింగ్ అమౌంట్ని సెల్లర్కి ఇవ్వడం జరుగుతుంది. దీన్నే బిల్ ఆఫ్ డిస్కౌంటింగ్ లేదా బిల్ డిస్కౌంటింగ్ అని పిలుస్తారు. అంటే ఎవరైనా ఒక కొనుగోలుదారుడు అమ్మకందారు నుంచి వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు చేసిన ఆ వస్తువుల విలువకు సంబంధించి కొనుగోలుదారుడు బ్యాంకుకు ఏదైనా ఒక బిల్లును రాసించినప్పుడు బ్యాంకు ఆ బిల్లును ఆమోదిస్తుంది. ఎవరి పేరు మీద అంటే కొనుగోలుదారుడి పేరు మీద. కొనుగోలుదారుడు అప్పుడు బ్యాంకు దృష్టిలో ఒక లెండర్, రుణగ్రహీతగా పరిగణించబడతాడు.
ఈ విధంగా బ్యాంకు కొనుగోలుదారుణ్ణి రుణగ్రహీతగా పరిగణించి కొనుగోలుదారుడు రాసిన ఆ బిల్లును ఆమోదించి కొనుగోలుదారుడికి ఇస్తుంది. కొనుగోలుదారుడు తాను కొనుగోలు చేసిన వస్తు సేవలకు సంబంధించిన విలువకు ఆ బిల్లును కొనుగోలుదారుడు అమ్మకందారుకు ఇస్తాడు. అమ్మకందారుడు తనకు అవసరమైనప్పుడు ఆ బిల్లును బ్యాంకులో సమర్పించడం ద్వారా బ్యాంకు వారు ఆ బిల్లును స్వీకరించి బిల్లు మొత్తంలో ఏదైనా కొంత మొత్తాన్ని డిస్కౌంట్ లేదా కమిషన్ రూపంలో మినహాయించి మిగిలిన మొత్తాన్ని అమ్మకందారుడికి చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా బ్యాంకు ఎంత మొత్తానికైతే బిల్లు రాయడం జరిగిందో ఆ బిల్లు మొత్తాన్ని బ్యాంకు రుణగ్రహీతగా పరిగణించిన ఆ కొనుగోలుదారు నుంచి వసూలు చేయడం జరుగుతుంది. దీన్నే బిల్ డిస్కౌంటింగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్. దీన్ని తెలుగులో వెంచర్ మూలధనం అని అంటారు. వెంచర్ క్యాపిటల్ అంటే ఏవైనా న్యూ బిజినెసెస్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు అటువంటి న్యూ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి అవసరమైన ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేయడాన్ని వెంచర్ క్యాపిటల్ అని అంటారు. ఈ విధంగా ఏవైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించినప్పుడు అటువంటి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడాన్నే వెంచర్ మూలధనం అని పిలుస్తారు. ఈ విధంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు అటువంటి వ్యాపారాల ప్రారంభానికి అవసరమైన పూర్తి ఆర్థిక వనరులు సమకూర్చడానికి కొన్ని ఆర్థిక సంస్థలు ముందుకు వస్తాయి. అటువంటి ఆర్థిక సంస్థలు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వ్యాపార సంస్థలకు అవసరమైన మూలధన అవసరాలను ఆర్థిక అవసరాలను సమకూరుస్తాయి. దాన్నే వెంచర్ క్యాపిటల్, వెంచర్ మూలధనం అని పిలుస్తారు. నెక్స్ట్ హౌస్ ఫైనాన్స్, గృహ విత్తము. హౌస్ ఫైనాన్స్, గృహ విత్తము. హౌస్ కన్స్ట్రక్షన్ కంపెనీస్కి, ఆర్గనైజేషన్కి అవసరమైన ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేయడాన్ని హౌస్ ఫైనాన్సింగ్ అని అంటారు. ఈ విధంగా గృహ నిర్మాణ సంస్థలకు, గృహ నిర్మాణ కంపెనీలకు అవసరమైన మూలధన అవసరాలను, ఆర్థిక అవసరాలను సమకూర్చడాన్ని గృహ విత్తముగా పిలుస్తారు. ఈ విధంగా కేవలము గృహ నిర్మాణానికి మాత్రమే ఆర్థిక వనరులను సమకూర్చడాన్ని గృహ విత్తముగా పిలవాలి. అంటే కేవలం ఇక్కడ ప్రొవైడ్ చేయబడే ఫైనాన్షియల్ సోర్సెస్ ఏ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి అంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్. ఈ విధంగా హౌస్ కంపెనీస్ అండ్ హౌస్ కన్స్ట్రక్టింగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నాయో దానికోసం కొన్ని ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేయబడే సోర్సెస్నే హౌసింగ్ ఫైనాన్స్, గృహ విత్తం అని పిలుస్తారు. సో ఈ విధంగా గృహాలను నిర్మించే కంపెనీలకు, గృహ నిర్మాణ సంస్థలకు అవసరమైన మూలధన అవసరాలను, ఆర్థిక అవసరాలను సమకూర్చడాన్ని గృహ విత్తంగా పిలుస్తారు. నెక్స్ట్ 6th పాయింట్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, బీమా సేవలు. అంటే ఫ్యూచర్లో ఉన్నటువంటి అన్సర్టెనిటీని ఫేస్ చేయడానికి గాను ప్రజెంట్ ఒక సెక్యూరిటీని, ప్రొటెక్షన్ని కల్పించడాన్నే ఇన్సూరెన్స్ సర్వీసెస్ అని పిలుస్తారు. అంటే భవిష్యత్తులో ఏర్పడే అనిశ్చిత పరిస్థితుల నుండి రక్షించబడడానికి, భద్రత పొందడానికి ప్రస్తుతము చేసుకునే ఒక రకమైన సౌకర్యమును బీమా సౌకర్యం అని పిలుస్తారు. ఈ విధంగా ఫ్యూచర్లో ఏర్పడే అన్సర్టెనిటీస్ని, ఫ్యూచర్లో ఏర్పడే అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవడానికి, వాటిని తట్టుకోవడానికి ముందస్తు జాగ్రత్తగా ఈ విధమైన సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. వీటినే ఇన్సూరెన్స్ సర్వీసెస్, బీమా సేవలు అంటారు. భవిష్యత్తులో ఏర్పడే అనిశ్చిత సంఘటనలు దృష్టిలో పెట్టుకుని వాటిని ఎదుర్కోవడానికి గాను ప్రస్తుత కాలంలో కల్పించుకున్న ఒక రక్షణ లేదా భద్రతను బీమా సౌకర్యంగా పిలుస్తారు. 7th పాయింట్, ఫ్యాక్టరింగ్. తెలుగులో దీన్ని ఫ్యాక్టరింగ్ అని పిలుస్తారు. ఏదైనా గూడ్స్ని క్రెడిట్ మీద సేల్ చేసినప్పుడు క్రెడిట్ సేల్ చేసిన గూడ్స్కి సంబంధించిన వాల్యూ కలెక్ట్ చేయడానికి సెల్లర్ ఒక స్పెసిఫిక్ పర్సన్ అపాయింట్ చేస్తాడు. అతన్ని ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఈ విధంగా ఫ్యాక్టర్ అనే పర్సన్కి ఏదైతే క్రెడిట్ మీద సేల్ చేయబడిన గూడ్స్ ఉందో ఆ గూడ్స్కి సంబంధించిన వాల్యూని కలెక్ట్ చేయడానికి రైట్ ఇవ్వబడుతుంది. ఈ విధంగా క్రెడిట్ సేల్ చేసిన గూడ్స్కి సంబంధించిన వాల్యూ కలెక్ట్ చేయడానికి ఫ్యాక్టర్కి రైట్ ఇవ్వబడుతుంది. ఈ ఫ్యాక్టర్ చేసే యాక్టివిటీస్నే ఫ్యాక్టరింగ్ అని పిలుస్తారు. వస్తువులు లేదా సరుకులు అరువు మీద అమ్మినప్పుడు ఆ విధంగా అరువు మీద అమ్మిన వాటికి సంబంధించిన విలువను వసూలు చేయడానికి అమ్మకందారు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నియమించడం జరుగుతుంది. అతన్ని ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఈ ఫ్యాక్టర్కి అరువుపై అమ్మిన సరుకులపై సంబంధించిన విలువను వసూలు చేసే హక్కు ఉంటుంది.
కొనుగోలుదారు నుంచి ఆ విలువను వసూలు చేసే హక్కు ఈ ఫ్యాక్టర్కు ఉంటుంది. ఈ ఫ్యాక్టర్ నిర్వర్తించే కార్యకలాపాలనే ఫ్యాక్టరింగ్ అని పిలుస్తారు. అంటే మెయిన్ గూడ్స్ని క్రెడిట్ మీద సేల్ చేసినప్పుడు ఆ క్రెడిట్ సేల్ చేసిన గూడ్స్కి సంబంధించిన వాల్యూని కలెక్ట్ చేయడానికి అపాయింట్ చేయబడే పర్సన్ని ఫ్యాక్టర్ అంటారు. వాళ్ళు పెర్ఫామ్ చేసే యాక్టివిటీస్ని ఫ్యాక్టరింగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ 8th పాయింట్ ఫర్ఫీటింగ్. తెలుగులో దీన్ని ఫర్ఫీటింగ్ అని పిలుస్తారు. ఈ ఫర్ఫీటింగ్ అంటే ఏంటంటే ఏవైనా గూడ్స్ని అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ విధంగా అదర్ కంట్రీస్కి గూడ్స్ లేదా సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేయడానికి సంబంధించి ఏ ఖర్చు అయితే అవుతుందో ఆ ఖర్చును ఫైనాన్సింగ్ చేయడాన్ని ఫర్ఫీటింగ్ అని పిలుస్తారు. ఈ విధంగా అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ సంబంధించిన గూడ్స్ ఆర్ సర్వీసెస్కి అవసరమైన ఖర్చును భరించడానికి ఫైనాన్సింగ్ చేయడాన్నే ఫర్ఫీటింగ్ అని పిలవడం జరుగుతుంది. అంటే వేరే ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేసేటప్పుడు ఆ వస్తువులను ఎగుమతి చేయడానికి అయ్యే వ్యయాలను భరించడానికి చేసే ఫైనాన్సింగ్నే ఫర్ఫీటింగ్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ఫీటింగ్. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, పరస్పర నిధులు. మ్యూచువల్ ఫండ్స్, పరస్పర నిధులు అంటే పబ్లిక్ నుంచి స్మాల్ అమౌంట్స్లో మనీ కలెక్ట్ చేసి అటువంటి మనీని కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ చేసిన దాని నుంచి వచ్చే రిటర్న్స్ని కొంచెం కమిషన్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీ తీసుకుని రిమైనింగ్ అమౌంట్ని పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి వాటినే మ్యూచువల్ ఫండ్స్, పరస్పర నిధులు అని పిలుస్తారు. అంటే మార్కెట్లో ఉన్నటువంటి ప్రజల నుంచి చిన్న మొత్తాలలో నగదు స్వీకరించి ఆ నగదును కొన్ని కార్పొరేట్ కంపెనీలలో లేదా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టి ఆ వచ్చిన రిటర్నులలో కొద్ది మొత్తాన్ని మాత్రమే కమిషన్గా స్వీకరించి మిగిలిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు అందించడాన్నే పరస్పర నిధులు, మ్యూచువల్ ఫండ్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ చేయగా వచ్చిన రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఆ రిటర్న్స్ని ఇన్వెస్టర్స్కి తిరిగి రీపే చేయడం జరుగుతుంది. జనరల్గా ఈ ఫండ్స్ని అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ని కార్పొరేట్ కంపెనీస్లో కానీ లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ విధంగా వచ్చిన మంచి రిటర్న్స్ని మ్యాక్సిమము ఇన్వెస్టర్స్కి రిటర్న్ చేస్తారు. స్మాల్ అమౌంట్స్ మాత్రమే కంపెనీ కమిషన్ రూపంలో యాక్సెప్ట్ చేస్తుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, అంటే వివిధ రకాలైన పెట్టుబడి సేవలు. అంటే ఏవైతే మూలధన అవసరాలు కలిగిన సంస్థలు ఉన్నాయో అటువంటి మూలధన అవసరాలు కలిగిన సంస్థలకు అవసరమైన ఆర్థిక అవసరాలను సమకూర్చడాన్నే ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, పెట్టుబడి సేవలు అంటారు. ఈ విధంగా సంస్థలకు ఏ మూలధన అవసరాలు అయితే ఉన్నాయో ఆ మూలధన అవసరాలు తీర్చడానికి ఎన్ని రకాలైన సేవలు అందుబాటులో ఉన్నాయంటే ఫస్ట్ పాయింట్ లీజింగ్ అంటే కౌలు విత్తము, సెకండ్ పాయింట్ హైర్ పర్చేజ్ అద్దె కొనుగోలు విత్తము, థర్డ్ పాయింట్ బిల్ డిస్కౌంటింగ్ అంటారు తెలుగులో, ఫోర్త్ పాయింట్ వెంచర్ క్యాపిటల్ తెలుగులో వెంచర్ మూలధనం అని పిలుస్తారు, ఫిఫ్త్ పాయింట్ హౌస్ ఫైనాన్స్ గృహ విత్తము, సిక్స్త్ పాయింట్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ బీమా సేవలు, సెవెంత్ పాయింట్ ఫ్యాక్టరింగ్ తెలుగులో ఫ్యాక్టరింగ్, ఎయిత్ పాయింట్ ఫర్ఫీటింగ్ తెలుగులో ఫర్ఫీటింగ్, నైన్త్ పాయింట్ మ్యూచువల్ ఫండ్స్ తెలుగులో పరస్పర నిధులు అని పిలుస్తారు. ఈ విధంగా వివిధ రకాలైన పెట్టుబడి సేవలు అందించి సంస్థలకు అవసరమైన పెట్టుబడి అవసరాలు తీర్చడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.